రోజు రాజానగరం నియోజకవర్గంలో 226 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రావడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అదే విధంగా ఆరోగ్యశ్రీ వర్తించక చాలా మంది బడుగు బలహీన వర్గాలు, అదే విధంగా పార్టీలకు అతీతంగా అనేక మంది చేతిలో డబ్బులు లేనప్పటికీ, వాళ్ళకి వైద్యం చేయించుకోవడానికి చేతిలో డబ్బులు లేనప్పటికీ వాళ్ళు అప్పులు చేసుకుని ఈ రోజు చాలా మంది వరకు వైద్యం చేయించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వీళ్ళందరికీ కూడా సీఎం కార్యాలయం నుంచి వీళ్ళందరికీ డబ్బులు రావడం, ఇన్ని చెక్కులు రావడం చాలా గొప్ప విషయం. అదే విధంగా మా నియోజకవర్గంలో జనవరి నెలలో చూసుకుంటే 109 చెక్కులు రావడం జరిగింది. మళ్ళీ ఒక నెల రోజులు తిరగకుండా మళ్ళీ 226 చెక్కులు రావడం, అదే విధంగా 1,16,06,000 పైచీలిక డబ్బులు ఇక్కడ ఈ రాజానగరం నియోజకవర్గం మొత్తం కూడా రావడం జరిగింది. అదే విధంగా మేము ప్రతి ఒక్క బాధితుల్ని పలకరించి వాళ్ళ ఇంటికి స్వయంగా మా జనసేన కూటమి నాయకులతో కలిపి మేము ప్రతి గృహంకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి చెక్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా వారి సమస్యలు తెలుసుకుని మా ద్వారా చెక్కులు వాళ్ళ బిల్స్ అయి తీసుకురావడం, సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టండి అని ఎమ్మెల్యే గారి కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా కూటమి నాయకులు తీసుకొచ్చి వాళ్ళ ప్రాసెస్ దగ్గరుండి చేయించి ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా ఒక నెల రోజుల లోపలనే ఈ చెక్కులు అందరికీ రావడం మా నియోజకవర్గం తరఫున మేము సీఎం కార్యాలయానికి మరొకసారి మేము అందరూ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత తొందరగా ఇక్కడ ప్రాసెస్ జరిగి తొందరగా వీళ్ళందరికీ, ఎందుకంటే ఈ అప్పులు చేసుకుని వాళ్ళు వడ్డీలు కట్టుకుని వైద్యం చేయించుకుంటున్నారు. ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు సాయం అన్నట్లుగా వాళ్ళు పెట్టిన బిల్లు 50% ఇక్కడ డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది. అదే అంటే ప్రాసెస్ ఎక్కువ తీసుకోకుండా తక్కువ సమయంలో వాళ్ళకి ఈ డబ్బులు రావడం ఇది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరికి కూడా ఈ చెక్కులన్నీ 3 రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుద్ది. ఎందుకంటే ప్రతి మండలానికి ఒక్కొక్క రోజు పెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి చెక్కు మా జన సైనికులు, కూటమి నాయకులు ప్రతి ఒక్కరం కూడా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెక్కులు అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు స్పందించి ప్రతి ఒక్కరు నాతో వచ్చి ఈ చెక్కుల కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.